నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? చక్రి అండి. ఏ ఊరండి మీది? కొనిజర్లండి. ఏ మండలం? ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం. గంపలగూడెం మండలం. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు పత్తి? నేను 5 ఎకరాలు వేసానండి. 5 ఎకరాలు చేశారా? 5 ఎకరాలు కూడా మనమదా వేసానండి నేను. ఆ, కోర్ సీడ్ సార్ మనమదా వేసా. ఆ. నేను వేసిన విత్తనాల్లో ఇది బెస్ట్ అండి. బాగుందా? బాగుంది. పత్తి కూడా నేను పెట్టుబడి కూడా తక్కువ అండి. ఒకసారి మందు కట్టలు వేసినాం. పత్తి బాగుంది, మంచి గ్రోతింగ్ అంతా బాగుంది. మన వర్షానికి పడిపోయింది కానీ బాగా కాపు అయింది. ఎకరానికి 15 గంటలు అయితే దిగుబడి తగ్గదు. 15 క్వింటాలు తగ్గబడు. ఇప్పుడు ఎంత తీశారు పత్తి? ఇప్పుడు ఎకరానికి 4 క్వింటాల లెక్క తీసానండి. 4 తీశారా? 10 లెక్క వస్తుంది. ఇంకా 10 వస్తుంది. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయండి? చెట్టుకి సైడ్ బ్రాంచెస్ అన్ని మొత్తం కలిపితే ఇంకా 100 కాయల పైన ఉన్నాయండి. 100-120 కాయల దాకా ఉన్నాయి. 100 కాయల దాకా ఉన్నాయా? నేను వేసిన విత్తనాలు బెస్ట్ ఇస్తున్నాం అండి. ఇది ఏమేమి విత్తనాలు వేసారు మీరు? ముందు వేసినామండి వేరే కంపెనీలు వేసారు. వాటికంటే ఇది బాగుంది. నాకు. వ్యవసాయ రంగంలో మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారండి? సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. చూసిన వాటిలో ఇది బెస్ట్గా ఉంది. వచ్చి ఎంత పెట్టారు? 40 అండి. 40 పెట్టారా? 40 పెట్టాను. చెట్లు ఎందుకు పడిపోయినాయి? పైన తలకాపు ఎక్కువైందండి. మన వర్షానికి ఏమైంది, తలలు కొట్టలేదా? తల కొట్టలేదండి. తల కొట్టినట్టయితే ఇంకా బాగా సైడ్ బ్రాంచెస్ బాగా కనపడేది. అవును. అయితే కొంచెం గ్రోత్ వర్షాలు లేవు కదా అయ్యాడు అన్నట్టుగా ఆలోచించి ఇట్లా పడతాయి అని అనుకోలేదు. కానీ చూడండి, చెట్టు మొత్తం వంగిపోయింది. అవును. కాపు కూడా తలకాపు పిక్కిలు ఎలా ఉందండి? బాగుందండి. పింజి బాగుందా? తీసుకోవడానికి అనుకూలంగా ఉంది, మంచిగా ఉంది. బరువు, కాయ అవును అంతా బాగుంది. అంతా బాగుంది. సైజు కూడా బాగుందా? సైడ్ బ్రాంచెస్కి వచ్చేసి వచ్చిన పూత మిస్ కాకుండా సార్ పూతలన్నీ రాలిపోతున్నాయి. కాకపోతే ఇది ఏంటంటే బాగా కాపు ఎక్కువ అవుతుంది. వర్షాలు లేకపోయినా కానీ ఇంకా లైన్ మీద బాగున్నాయి. ఇవ్వండి పైకాన్ ఇంకా చెట్లు లైన్ మీద. ఇంకా ఈ నవంబర్ నెల కూడా కాసిద్దాం అనిపిస్తుంది. బాగుందండి. బాగుంది. ఇది విత్తనం వేసుకోవచ్చండి. రైతులకు మీరు తెలియజేస్తారా? నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇదే వేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి. మన యూట్యూబ్ ఛానల్ ఉంది, రైతు బడి ఛానల్, అది సబ్స్క్రైబ్ చేశాను. మిగతా వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన రైతులకు తెలియజేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ.